హాయ్ అండి అందరికీ. ఇవాళ నేను చేయబోయే రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్. అందులో కావాల్సిన పదార్థాలు ఆనియన్ ఒకటి, 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. బాగా కలుపుకోండి. ఇది బ్యాచిలర్స్కి కానీ లేదా ఇంట్లో ఆడవాళ్ళకి నైట్ అయితే ఏం కర్రీ చేయాలి అన్న వాళ్ళకి ఇది సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. అందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలుపుకోవాలి. కొంచెం బాగా మగ్గనివ్వండి. వీటిని పచ్చి పచ్చిగా ఉంటే టేస్ట్ ఉండదు. నూనెలోనే బాగా మగ్గనివ్వాలి. అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. మంచి కలర్ వస్తుంది చూడండి. బాగా కలుపుకోవాలి. దోరగా వేయించుకోండి. చూసారా, ఇలా దోరగా వేయించుకుంటే బాగుంటుంది. టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుందండి. ఆనియన్స్ ఎంత వేగితే అంత మంచిది. ఇక్కడ నేను 5 ఎగ్స్ తీసుకున్నానండి. మీకు కావాలంటే ఇంకా కొన్ని యాడ్ కూడా చేసుకోవచ్చు. చూసారా, అన్నీ కలిపి వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇందులోకి కొంచెం యాడ్ చేసుకోండి, సరిపోతుంది. మళ్ళీ లాస్ట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకోవాలండి. అడుగంటనివ్వకుండా బాగా కలుపుకోండి. మంట లో ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా ఒక 5 మినిట్స్ కలపండి, చాలు. ఇప్పుడు చూసారా ఎలా పొడి పొడిగా అయిపోయిందో. అందులోకి కారం తగినంత వేసుకోవచ్చండి. మీకు ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో పిల్లలు తింటారని నేను తక్కువగా వేసుకుంటున్నాను. అలాగే ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఆప్షనల్ అండి. మీకు కావాలంటే టేస్ట్ కోసం వేసుకోవచ్చు. వేసుకుంటే మంచి ఘాటు ఉంటుంది. అలాగే కొంచెం పెప్పర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఆయిల్ సరిపోలేదనుకుంటే ఇంకొంచెం 2 టేబుల్ స్పూన్స్ అట్లా యాడ్ చేసుకోవచ్చండి. మాకు డ్రై అయిపోయింది బాగా అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. చూసారా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అంతా పొడి పొడిగా అయిపోవాలండి బాగా. ఇప్పుడు ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఇలా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది ఎగ్ ఫ్రైడ్ రైస్. సింపుల్గా ఈజీగా అయిపోతుంది. బ్యాచిలర్స్కి కానీ మనం ఇంట్లో ఎప్పుడైనా పిల్లలకి ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.